దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 22 గురుదత్త భట్టు వృత్తాంతము పేజీ 221 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన బాపనార్యుల వారితో, తాత, శ్రీకృష్ణుడు సత్యమును గాని అసత్యమును గాని పలుకువాడు కాడు, అతడు కేవలము కర్తవ్య బోధకుడు మాత్రమే అని శ్రీపాదుల వారనిరి. అంతటా బాపనార్యులు, కన్నా ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను, మాట వరుసకు కూడా అసత్యమును పలుకరాదు అని శ్రీపాదుల వారితో ననిరి. శ్రీపాదుల వారు మందహాసము చేసిరి. అదే రోజు మధ్యాహ్నము వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు బాపనార్యుల వారి ఇంటికి వచ్చిరి. శ్రేష్ఠిగారికొక ప్రగాఢ కోరిక ఉండెడిది. అది బాపనార్యుల వారు తమ ఇంట భోజనము చేయవలెననియు, భోజనానంతరము తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరించవలెననియు, అది కూడా పరమ పవిత్రమైన మహాలయ పక్షములలో జరుగవలెననియు, దాని వలన తమ పితృదేవతలు ఎంతయో ఆనందించెదరనియు వారి భావన. బాపనార్యుల వారు తమ కోరికను మన్నించెదరో మన్నించరోయని శ్రేష్ఠిగారికి మనసున శంక కలదు. అయినను శ్రీపాదుల వారిని మదిలో తలంచుకొని బాపనార్యుల వారి ఎదుట తమ అభిప్రాయమును వెల్లడి చేసిరి. బాపనార్యుల వారి నోట అప్రయత్నముగా, తప్పక మహాలయ పక్షములలో శ్రేష్ఠిగారింట భోజనము చేసేదమనియు, దక్షిణను కూడా స్వీకరించెదమనియు తెలిపిరి. శ్రేష్ఠిగారి ఆనందమునకు అవధులు లేవు. శ్రీపాదుల వారు బహు చమత్కారులు. మహాలయ పక్షములు జరుగుచుండగా వాగ్దానమును పొందిన శ్రేష్ఠిగారును, వాగ్దానమును చేసిన బాపనార్యులును కూడా ఈ విషయమును మరచిపోయిరి. మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయమున బాపనార్యుల వారి ఇంటికి శ్రేష్ఠిగారు వచ్చిరి. శ్రీపాదుల వారు మందహాసము చేయుచు, వాగ్దానమును చేయనేకూడదు, చేసిన తరువాత దానిని తప్పక నెరవేర్చవలెను. వాగ్దానమును చేసి మరచిన ఎడల వాగ్దానమును పొందిన వారైనను జ్ఞప్తికి తేవలయును. ఈ విషయమున మీరిద్దరి నుండి నేను సంజాయిషీని అడుగుచున్నాను అనిరి. అప్పుడు వారిద్దరికీ తాము చేసిన తప్పిదము తెలియవచ్చెను. జీవులకు ఎరుకను కలిగించుటలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో, విస్మృతిని కలిగించుటలో కూడా అంతే సమర్థులని ఈ సంఘటన వలన తెలియవచ్చెను. చేసిన తప్పిదమునకు వారిరువురకును చింత కలిగెను. వారి నోదార్చుచు, మీ ఇద్దరికీ విస్మృతి కలిగించుటలో నా ప్రమేయమున్నది. ప్రతి మానవునిలోనూ నేను నేను అనునది చైతన్య రూపమున ఉన్నది. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా నేను అను చైతన్యమును కూడా పొందుచున్నాడు. ఈ నేను అను చైతన్యమునకు విశ్వ ప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకానొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది. అది తండ్రి నుండి కుమారునికి, వాని నుండి వాని కుమారునికి, అదే విధముగా పరంపరాగతముగా వచ్చు కర్మబంధమై ఉన్నది. గృహస్థాశ్రమమును వదలి సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధము నుండి విడుదల కలుగుచున్నది. ఈనాడు చేయబడిన ఈ వాగ్దానము లేదా పొందబడిన ఈ వాగ్దానము పరిమితమైన నామరూపములతో కూడిన ఈ జన్మలోనే మీ ఇద్దరి మధ్యనే రహితము కావలసిన అవసరము లేదు. ఇది బృహదాకార స్వరూపమైన నేను అను చైతన్యమునకు బదలాయించబడినది గనుక ఏదో ఒక దేశములో ఏదో ఒక కాలములో బాపనార్యుల వంశములోని ఒక వ్యక్తి శ్రేష్ఠి వంశములోని ఏదో ఒక వ్యక్తి ఇంట మహాలయ పక్షములలో భోజనము చేసి దక్షిణను స్వీకరింపవచ్చును. అది ఎప్పుడు, ఎలా, ఏ విధముగా అని నన్ను మీరు అడుగరాదు. కర్మ స్వరూపము చాలా సంక్లిష్టమైనది, సూక్ష్మమైనది. కొన్ని కర్మలకు భౌతిక కాలము వేరుగాను యోగకాలము వేరుగాను ఉండును. భౌతిక కాలరీత్యా ఈ మహాలయ పక్షములలోనే ఈ కర్మ ఆచరింపబడి తీరవలెను. అయితే యోగకాలము రాలేదు గనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టివేయబడినది అని శ్రీపాదులు వారిరువురికి హితవు చేసిరి. అంతట నేను శ్రీపాదుల వారు హితవు చేసిన భౌతిక కాలము యోగకాలము అననేమో వివరముగా తెలుపవలసినదని శ్రీ భట్టుగారిని అడిగితిని. శ్రీ భట్టు మహాశయుడు, భౌతిక కాలము భౌతిక దేశముతో పాటు మానసిక కాలము మానసిక దేశము అనునవి కూడా కలవు. వీనికి తోడుగా యోగకాలము యోగదేశము అనునవియును కలవు.
ఒకనికి 60 సంవత్సరముల వయస్సు ఉన్నదనుకొనుము. అతడు 20 సంవత్సరముల వయస్సు వాని వలె నిరంతర విద్యాశ్రమలో ఉన్నవాడనుకొనుము. అప్పుడు వాని భౌతిక కాలము 60 సంవత్సరములను సూచించుచున్నది. అది అతని శరీరమునకు సంబంధించినది. అయితే అతని మానసిక కాలము మాత్రము 20 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. అదే విధముగా 20 సంవత్సరముల యువకునకు 60 సంవత్సరముల వృద్ధునికుండెడి బరువు బాధ్యతలున్నాయనుకొనుము. అప్పుడు వాని భౌతిక కాలము 20 సంవత్సరములు సూచించుచున్నది. అది శరీరమునకు సంబంధించినది. అయితే వాని మానసిక కాలము మాత్రము 60 సంవత్సరములుగా పరిగణించబడుచున్నది. ఈ విధముగా భౌతిక కాలము మానసిక కాలము ఒకే కాలమును కలిగి ఉండవలెననడి నియమము లేదు. అవి వేరువేరుగా ఉండవచ్చును అని తెలియపరచిరి. కాశీలో గాని పిఠాపురములో గాని నివసించవలనని సదా మానసికముగా ఎవరు తాపత్రయపడుదురో వారికి కాశీవాస ఫలము గాని పిఠాపురవాస ఫలము గాని ప్రాప్తించును. దేహము ఒక క్షేత్రమందు ఉండినను మనసు అచ్చట లేకున్నా ఆ క్షేత్రవాస ఫలితము రాదు. నేను కాశీయాత్రకు పోవుచున్నాను, సదా కాశీలోనే నివసించెదను అని ఎవడు మానసికముగా తాపత్రయపడుచున్నాడో వానికి కాశీవాస ఫలము లభించుచున్నది. కారణమేమనగా అతడు మానసికముగా కాశీలోనే నివసించుచున్నాడు. అందువలన భౌతికముగా అతడు ఏ దేశమందున్ననో అతని మానసిక దేశము మాత్రము కాశీయే అయి ఉన్నది. అటులని కాశీలో నుండి గోహత్య చేసిన వానికి కాశీవాస ఫలము రాజాలదు. గంగాజలమునందుండి చేపల కోసము నిరీక్షించు కొంగలకు గంగా స్నాన ఫలము రాజాలదు. ఒకడు భౌతికముగా పీఠికాపురమున నివసించుచున్నను, భౌతికముగా శ్రీపాదుల వారిని దర్శించినను, వాని యొక్క మానసిక కాలము మానసిక దేశము తగు విధముగా లేకపోయిన ఎడల వాడు పీఠికాపుర నివాసిగా గాని శ్రీపాదుల వారి ఆశ్రితుడుగా గాని లెక్కలోనికి రాలేడు. యోగకాలము యోగదేశము అనునవి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు మాత్రమే అవగలిగేడి విషయములు. శ్రీపాదుల వారి అనుగ్రహమున ఎవనికి ఎప్పుడు యోగకాలము కలుగునో, ఏ ప్రదేశములో యోగదేశము అనునది ఏర్పడునో తెలియరాని దివ్యరహస్యము. మానవునికి కర్మ చేయు అధికారమున్నది. సత్కర్మ వలన సుఖము, దుష్కర్మ వలన దుఃఖము అనివార్యముగా లభించును. పూర్వజన్మ కర్మబంధములు మనలను వెంటాడి వేధించుచున్నను సద్గురుని కరుణ వలన యోగకాలము ఏర్పడును. ఆ కాలము వచ్చినప్పుడు ఏ ప్రదేశములో ఆ కర్మ తీరిపోవలెనో ఆ యోగదేశమునందు ఆ కర్మ తీరిపోవును. ఇది చాలా చిత్రమైన విషయము. పీఠికాపురమున నరసింహవర్మ గారి వద్ద శివయ్య అను సేవకుడుండెడివాడు. ఉన్నట్టుండి శ్రీపాదుల వారు ఒకానొక రోజున వానిని తీవ్రముగా చూచిరి. వెంటనే వాని మనః ప్రవృత్తిలో ఎంతయో మార్పు వచ్చెను. వాడు నిద్రాహారములను త్యజించి, నేనే సృష్టిస్థితి లయకారకుడను, నేనే ఆదిమూలమును, ఈ సమస్త సృష్టియు నాయందే ఉద్భవించి నా వలననే పెంపొంది తిరిగి నాలో లయమగుచున్నది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడజొచ్చెను. నరసింహవర్మ గారికి శివయ్య యందు ఎంతయో జాలి కలిగెను. వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించవలసినదని ప్రార్థించిరి. అంతటా శివయ్యను తీసుకొని శ్రీపాదుల వారు శ్మశానమునకు పోయిరి. నరసింహవర్మ గారు కూడా వెంట నుండిరి. ఔదుంబర వృక్షము యొక్క ఎండిన కర్రలను శ్మశానములో పేర్పించి శివయ్య చేత దహనము చేయించిరి. అంతటా శివయ్యకు ఆ వింత మనః ప్రవృత్తి నుండి విమోచనము కలిగెను. నరసింహవర్మకు ఇదంతయును వింతగా నుండెను. అప్పుడు శ్రీపాదుల వారు, తాత, దీనిలో ఆశ్చర్యపోవలసినదేమీయూ లేదు. వాయసపురాగ్రహారమునందలి ఒక పండితునికి సదా నాపై ఎంతటి అపచారము! వేదస్వరూపుడైన ఆ పరమాత్మ ఎక్కడా? పసికూన అయిన శ్రీపాదుడెక్కడా? ఇతడు సృష్టిస్థితి లయకారకుడట, ఆదిమూలమట. ఇదంతయును దంభము, అసత్యము అను విధమైన ధ్యాస ఉండెడిది. ఈ మధ్యనే ఆ పండితుడు మరణించెను. వానికి బ్రహ్మరాక్షసత్వము కలిగెను. ఒకానొక జన్మమున శివయ్య ఆ పండితునికి కించిత్ రుణపడి ఉన్నాడు. నేను యోగకాలమును కల్పించి యోగదేశముగా శ్మశానమును నిర్ణయించి యోగకర్మగా మోదుగ కట్టెలతో దహన సంస్కారములను చేయించి ఆ పండితునికి బ్రహ్మరాక్షసత్వము నుండి విమోచనము కలిగించినాను. మన శివయ్యను ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుండి రక్షించినాను అని వివరించిరి. నాయనా శంకరభట్టు, పీఠికాపురమున అవతరించిన ఈ మహాతేజస్సు ధర్మజ్యోతి నేడు ఈ కురుంగడ్డను పవిత్రము చేయుచున్నది.
శ్రీపాదుల వారి సంకల్పముననుసరించి గ్రహములు ఫలితములనిచ్చుచుండును. ఏ రకములైన జ్యోతిష ఫలితములైనను నిర్దేశిత భౌతిక కాలమునందు భౌతిక దేశమునందు జరిగి తీరవలెననడి నియమము లేదు. అది యోగకాలమును బట్టి యోగదేశమును బట్టి నిర్ణయింపబడుచుండును. శ్రీపాదుల వారు అనుగ్రహించి ప్రారబ్ధ కర్మ మరణమును కూడా తప్పించగలరు. శ్రీపాదుల వారు కల్పించిన జ్యోతిష శాస్త్రరీత్యా 1000 సంవత్సరముల తరువాత జరగవలసిన సంఘటనలను ఇప్పుడే జరిపించగలరు. అనగా యోగకాలమును ఇప్పుడే నిర్ణయించగలరు. ఎక్కడో సుదూరమున జరగవలసిన సంఘటనను ఇక్కడే జరిపించగలరు. అనగా యోగదేశమును నిర్ణయించగలరు. సంఘటనలు అన్నీయును దేశకాలములందు కదా జరుగుచుండును. శ్రీపాదుల వారు ఆ దేశకాలములను తమ ఇష్టము వచ్చినట్లు మార్చివేయగలరు. ఒక పర్యాయము శ్రేష్ఠిగారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదుల వారు ఆ కాయను స్వయముగా తామే కొట్టిరి. ఆ కొబ్బరికాయ ముక్కలు చెక్కలుగా బ్రద్దలైనది. దాని నిండుగా రక్తముండెను. అంతటా శ్రీపాదుల వారు, తాత, నీకు ఈరోజు మరణయోగమున్నది. నీ నెత్తి బ్రద్దలై ముక్క చెక్కలయి నెత్తురు ప్రవహించవలసినది. నేను ఆ దేశకాలములను ఈ కొబ్బరికాయకు ఆవహింపజేసి నిన్ను రక్షించి తిని అని తెలిపి వారిని ఆశ్చర్యపరచిరి. ఇంతలో సాయం సంధ్య అయినది. ముగ్గురము శ్రీపాదుల వారి నుండి సెలవు తీసుకొని కురుంగడ్డ వదలి కృష్ణకు ఈవలి ఒడ్డునకు చేరితిమి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.